అక్షరము అనగా నశించునది, అక్షరము అనగా నశించనిది. పాంచభౌతికమైన దృశ్యమగుచున్న ప్రపంచము నశించిపోవునది. కూటస్థుడైన ఆత్మ నశించనిది. రెండును అమ్మ స్వరూపములే. అందువలన అమ్మ క్షరాక్షరాత్మిక. కైలాసము, వైకుంఠము, సత్యలోకము, 14 భువనములు మొదలైన అన్ని లోకములకు తల్లి. విశ్వము అనగా సమస్తము అని అర్థము. జడచేతనాత్మకమైన సమస్త ప్రపంచము యొక్క ఉనికికి తల్లియే కారణము. అన్నిటి యందు ప్రతి అణువులోనూ తల్లి శక్తి రూపమున ఉన్నది. ఆమె లేకున్నా విశ్వమే లేదు. అందుకే తల్లి విశ్వధారిణి. త్రివర్గమనగా ధర్మార్థ కామములు. వీనిని ఇచ్చునది తల్లి అనగా భక్తులను ధర్మార్థ కామములందు ప్రవర్తింపజేయునది. ధర్మబద్ధమైన అర్ధకామములందు భక్తులను ప్రవర్తింపజేయు తల్లి. భగము అనగా జ్ఞానం, వైరాగ్యం, కీర్తి, ఐశ్వర్యం, యత్నం, ధర్మం, మోక్షం మొదలైన అర్థాలున్నాయి. ఈ లక్షణాలన్నీ కలిగినది తల్లి. 5 సంవత్సరాల కన్య శుభగా. అంబకము అంటే కన్ను. త్రయంబక అనగా 3 కన్నులు కలదని అర్థము. సూర్యచంద్రులు 2 కళ్ళు, అగ్ని 1 కన్ను. ఈ అగ్నినేత్రాన్ని జ్ఞాననేత్రముగా మనం భావించాలి. శివుడు మన్మధుని 3వ కంటి మంటతో దహించాడు అంటే జ్ఞానముతో కామాన్ని గెలిచాడని అర్థం. త్రిగుణములనగా సత్వరజోస్తమో గుణములు. ఇవి సామ్యావస్థలో గల తల్లి. బ్రహ్మ, విష్ణు, రుద్రులకు తల్లి కావున ఆమె యందు 3 గుణములు సామ్యమును పొందినవి. స్వర్గము అనగా స్వర్గలోకము, అపవర్గము అనగా మోక్షము. తల్లి ఈ 2 సుఖములను భక్తులకు అనుగ్రహించును. పుణ్యాత్ములు తమ పుణ్యఫలముగా స్వర్గానికి వెళతారు. వారిని కర్మదేవతలు అంటారు. వారు పుణ్యఫలం క్షీణించిన తరువాత తిరిగి భూలోకములో జన్మిస్తారు. రాగద్వేషాతీతులైన జ్ఞానులు మోక్షాన్ని పొందుతారు. వారికి పునరావృత్తి ఉండదు. అవిద్యచే కలిగిన మాలిన్యములు లేని తల్లి. శుద్ధ సత్వస్వరూపురాలు. తల్లికి రజస్తము గుణాల వల్ల కలిగే దుష్ట స్వభావము ఉండదు. జపా పుష్పమనగా మోదుగ పువ్వు. అది మిక్కిలి ఎర్రగా నుండును. అటువంటి ఎర్రని కాంతి కలిగిన శరీరము కల తల్లి. ఓజస్సు అనగా శరీర కాంతి. ద్యుతిధర కాంతిని ధరించునది అనగా మిక్కిలి శరీర కాంతి కలిగిన తల్లి. యజ్ఞము స్వరూపముగా కల తల్లి. విష్ణువు యజ్ఞస్వరూపుడు కావున అమ్మ విష్ణు స్వరూపురాలు. వీరిరువురు తోబుట్టువులని పురాణములు తెలుపుచున్నవి. ప్రియమైన వ్రతములు కలది. అమ్మ సకల దేవతా స్వరూపురాలు కావున ఏ దేవతను గూర్చి వ్రతము చేసినను సంతోషించును. ఇంద్రియ నిగ్రహము లేని వారిచే ఆరాధించబడుటకు మిక్కిలి కష్టసాధ్యమైనది లేదా దుష్టుల చేత ఆరాధింపబడని తల్లి. ఎవరి చేతను తిరస్కరింపబడని తల్లి. అందరును తల్లి ఆజ్ఞకు వశవర్తులే కాని ఆమె ఆజ్ఞను ధిక్కరించగలవారు ఎవరునూ లేరు. పాటలీ పుష్పము అంటే కలిగొట్టు పువ్వు. ఇది ఎరుపు, తెలుపు కలిసిన వర్ణములో ఉంటుంది. ఈ వర్ణాన్ని కూడా పాటల వర్ణము అంటారు. అమ్మవారికి పాటలీ కుసుమాలంటే ప్రీతి. అన్నిటికంటే గొప్పది పూజ్యనీయురాలు. మహతి అనగా నారదుని వీణ. అట్టి వీణా స్వరూపురాలు. మేరు పర్వతము నివాసముగా గల తల్లి. జ్ఞానార్ణవములో 9 అక్షరాల మంత్రం ఉద్ధరించబడింది. ఆ మంత్రానికే మేరువు అని పేరు. ఆ మేరువే నివాసముగా గల తల్లి. మేరు మంత్రము నుండే దేవీ మంత్రములన్నీ పుట్టుచున్నవి. మందారమను దేవతా వృక్షము కలదు. మందార పువ్వులు మనందరికీ తెలిసినవే. ఇవి ఎర్రగా ఉంటాయి. అందువలన దేవికి ప్రియమైనవి. వీరులచే ఆరాధించబడు తల్లి. ఆత్మను బ్రహ్మముగా గుర్తించిన జ్ఞానులు వీరులు. అటువంటి బ్రహ్మ విధులచే పూజింపబడు తల్లి. వీరులనగా వామాచారులు. వారిచే ఆరాధింపబడునది. విశ్వరూపిణి. ఇక్కడ భగవద్గీతలో వర్ణించబడిన శ్రీకృష్ణుని విరాట్ రూపాన్ని స్మరించుకోవాలి. విరజ రజోగుణము లేనిది. విరజానది స్వరూపిణి. అన్ని దిక్కులందు ముఖములు కలది. ఏ ఏ ప్రదేశములందు గాని మూర్తుల యందు గాని ధ్యేయమును కల్పించుకున్నచో అక్కడక్కడ భగవంతుడు ఆయా ధ్యేయారూపముతో ప్రత్యక్షమగును. అంతటను వ్యాపించినవాడు కనుక ఏ విధముగా ధ్యాన రూపమును కల్పించుకున్నప్పటికీ అక్కడ ఆ రూపముతో ప్రత్యక్షమగునని భావము.
బాహ్యముగా విషయముల వైపు ప్రసరించు ఇంద్రియములకు కనిపించని రూపము కల తల్లి అనగా అమ్మ జ్ఞానగమ్య ఉపాధిరహితమైన స్వరూపము కలది. పరాకాశము బ్రహ్మాండమందును పిండాండమందును కలదు. ఈ పరాకాశమందు పరబ్రహ్మ వ్యక్తమగును. పరాక అనగా గొప్ప పాపము లేదా గొప్ప దుఃఖము. వానిని నశింపజేయునది తల్లి. ప్రాణములను ఇచ్చునది. ప్రాణములనగా పంచప్రాణములు. అవి ప్రాణము, అపానము, సమానము, ఉదానము, వ్యానము. ప్రాణరూపిణి అనగా బ్రహ్మస్వరూపిణి. అమ్మే జీవులయందు ప్రాణరూపమున కలదు. మార్తాండ భైరవునిచే ఆరాధించబడిన తల్లి. శ్రీపురమునకు చుట్టూను గల 22, 23 ప్రాకారముల మధ్య మార్తాండ భైరవుడను శివుడు దేవిని ఆరాధించి మణిమల్లుడను రాక్షసుని సంహరించినట్లు మల్లారి మాహత్యమను గ్రంథమునందు కలదు. భయస్వభావులచే స్మరించబడు తల్లి. లలితాంబకు మంత్రిని శ్యామలాంబ. ఆమెయందు న్యస్త అంటే ఉంచబడిన రాజ్యదూహు రాజ్యభారము కలది లలితాంబ. శ్యామలాంబ మంత్రోపాసకులకు యోగుల యొక్క ప్రయత్న విశేషము వల్ల వారిని అమ్మతో ఐక్యమొందించును. సర్వసా పరిపూరక చక్రాధీశ్వరికి త్రిపురేశ్వరి అని పేరు కలదు. ఆమెతో భేదము లేని అమ్మ త్రిపురేశ్వరి అను దేవతా స్వరూపిణి. స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరం ఈ మూడింటిని త్రిపురాలు అంటారు. అట్టి త్రిపురాలలో ఉన్న ఆత్మరూపిణి అమ్మ. భండాసురుడు మొదలైన వారితో సంభవించిన యుద్ధాలలో ఈమె శక్తి రూపమగు సేన ఎల్లప్పుడూ జయమును పొందుచుండును. కనుక ఈమెకు జయత్సేన అని పేరు. జయత్సేనుడను రాజా స్వరూపురాలు. సత్వరజోస్తమో గుణములను త్రిగుణముల ధర్మములు లేని తల్లి అనగా శుద్ధ సత్వమే జగన్మాత. వేద విద్య పర అపర భేదములచే 2 విధములు. పరబ్రహ్మమును తెలుపు వేదార్థము పరవిద్య. పరమాత్మను పొందుటకు కావలసిన ధర్మములను బోధించు వేదార్థము అపర విద్య. వాక్కు పర అపర అని 2 విధములు. పర అనగా పరవాక్కు, అపర అనగా పశ్యంతి మధ్యమ వైఖరి వాక్కులు. ఇట్టి భేదములు కలవన్నీయును దేవీ స్వరూపములే. ఇహము పరము రెండును అమ్మే. పర అనగా ఉత్కృష్టమైనది. ఉత్కృష్టమైన వాటిలో ఉత్కృష్టమైన తల్లి.